ప్రియాస్ గ్యాలరీ వచ్చేసి గులాబీ పువ్వు స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో వీటి కోసం ఫస్ట్ 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. దాంట్లోకి 1/4 కప్పు చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మధ్యలో ఏం ఉండలు లేకుండా అలా కలుపుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం కాసేపు. అప్పుడు చక్కెర అంతా కరిగిపోద్ది. చక్కెర కరిగిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొంచెం లూజ్గా ఉండాలి. ఇంత గట్టిగా ఉంటే సరిగ్గా రావన్నట్టు. సో చూడండి, చూపించిన విధంగా మన దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్ పోసుకోవాలి. మీకు 1.5 కప్పు పడుతుంది వాటర్. అలా పోసినాక చూడండి ఎలా జారుతుందో అలా ఉండాలి. దీన్ని ఒక 4 గంటలు పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం మంచిగా నానుతుంది. తర్వాత దీన్ని మన పూల గుత్తి ఉంది కదా, దాన్ని ఇలా వేడి ఆయిల్లో పెట్టుకోవాలి కాసేపు. ఇలా పెట్టుకున్నప్పుడు మాత్రమే అది పిండిని మంచిగా గట్టిగా పట్టుకుంటుంది. మళ్ళీ తర్వాత వేడి నూనెలో పెట్టినప్పుడు వదిలేస్తుంది అన్నట్టు. సో చూడండి 4 గంటల తర్వాత పిండి ఇలా మంచిగా సాఫ్ట్గా క్రీమీగా తయారైంది కదా. సో ఇలా క్రీమీగా ఉండాలి. చూడండి ఎక్కువ జారుడుగా ఉండొద్దు, అలా అని ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. ఇలా ఉండాలి. ఇప్పుడు మన గులాబీ పువ్వుది ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో 3/4 మందం మాత్రమే ముంచాలి పిండిలో. ఎక్కువ మొత్తం కంప్లీట్గా ముంచిరనుకోండి అది ఊడిపోదు. సో అందుకే 3/4 మందం పైన గ్యాప్ చూడండి అలా ఉండేలాగా ముంచి ఒక కాసేపు అలా ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసారనుకోండి, అది కొంచెం ఫ్రై అవుతుంది కదా, అప్పుడు ఊడిపోతుంటారట. ఆయిల్లో మనం ముంచడం వల్లనే దానికి ఆయిల్ ఉండి ఇది పిండి ఆయిల్తో పట్టుకుంటుంది కాబట్టి అప్పుడు ఊడిపోతుంది. మీరు ఆయిల్లో కనుక పెట్టకుండా కనుక పిండిలో ముంచేసారనుకోండి రాదు. సో ఖచ్చితంగా ఆయిల్లో ముంచాలి. దీన్ని ఇప్పుడు 2 సైడ్లు కాల్చుకొని మళ్ళీ ఆ పూల గుత్తిని మళ్ళీ ఆయిల్లో పెట్టాలి. ప్రతిసారి మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ఆయిల్లో ముంచి ఉంచిన తర్వాతనే మళ్ళీ పిండిని ముంచి మళ్ళీ ఆయిల్లో పెట్టాలి. అలా చేస్తేనే ఇది మంచిగా పర్ఫెక్ట్గా ఊడిపోకుండా వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా చేస్తే ఇక్కడ చిన్న చాక్తోనన్నా స్పూన్తోనన్నా ఇలా అనేస్తుంటే ఒక్కదాన్ని 2 దాన్ని అనేస్తే మిగతా అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దలకి అందరూ ఇష్టపడతారు. సో చూడండి ఇంత ఈజీగా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు ఈ గులాబీ పూలని. సో ఇదండి ఈరోజుకి వీడియో. మీకు కనుక నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.